హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను ముగ్గులు కూడా వేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి చిన్న ప్లేస్లో వేస్తే ఏమనుకుంటారో అని అయితే వేయలేదు ఫ్రెండ్స్. కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఇలా వాకిలి ముందు పొద్దు పొడవగానే ముగ్గులు వేసుకోవడం అంటే. సో నా వీడియోలు ఇప్పటి నుంచి డైలీ రొటీన్లో ఎర్లీ మార్నింగ్ ముగ్గుతో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సరేనా? నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మా పాపకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఇలా వేయడం అనమాట. మా పాప అక్కడ అదే చెప్తుంది, మా మమ్మీ చాలా బాగా వేస్తుంది, నాకు చాలా ఇష్టము అనేసి అయితే చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి, ముగ్గు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అప్పుడే మార్నింగే ఫస్ట్ లేసేసి ఇక్కడ వాటర్ పెట్టేసి బుడ్లు ఇత్తనాలు అన్నీ ఏం చేసుకొని తర్వాత 6కి బయటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. నేనైతే ముగ్గు వేయడానికైతే 5:30కి అంతా లేసేసాను అనమాట. లేసేసి ఫస్ట్ కిచెన్లో పోయి వాటర్ పెట్టేసి తర్వాత వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకొని ఆ తర్వాత చట్నీకి కావాల్సిన పచ్చిమిరపకాయలు అవి కూడా అన్నీ చిన్నగా సిమ్లో పెట్టేసి అయితే అక్కడ వెళ్ళిపోయాను. అది ఇంత ముగ్గు వేసి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడ కిచెన్లో అయితే నా ఓవరాల్ నా కిచెన్ లుక్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అనేసి నేను మొత్తం డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. చాలా బాగుందనమాట. సో అలాగే మెయింటైన్ చేస్తున్నాను, ఇంకా మెయింటైన్ చేయాలి కూడా ఫ్రెండ్స్. మనమైతే ఒక్కసారి ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు కానీ అలా తుడుచుకోవడం అలాగని చేసామనుకోండి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా నేను మంచిగా ఇడ్లీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తెలుసు కదా మన ఇంట్లో మంచిగా ఇడ్లీ చట్నీ, దోశ చట్నీ ఇలా అనమాట. సో పిల్లలకైతే ఇంకా చట్నీ ఇడ్లీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక పిల్లలు టిఫిన్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ అనమాట. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలోనైతే చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి, ఇక్కడ మంచిగా నేను చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఎన్నిసార్లు చెప్తూనే ఉంటాను ఎంత మంచిగా ఈ పద్ధతిలో కనుక చట్నీ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీకు టేస్ట్గా అనిపిస్తే చట్నీ ఇలా చేసి చూడండి, నాకు కామెంట్లో అయితే చెప్పండి. అక్క మీరు చెప్పినట్టు చేసాము బాగుంది అనేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ ట్రై చేస్తే చట్నీని ఫస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మంచిగా చెప్పాను కదా, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఎల్లిపాయలు, చింతపండు ఇవన్నీ కలిపి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఆ మగ్గిన తర్వాత మిక్సీకి పట్టుకోవడం. ఇంకా బుడ్లు ఇత్తనాలు వేరుశనగ గుళ్ళు అనమాట. ఇంకంతే, తాలింపు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చట్నీ అయితే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చట్నీ అయితే నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అంటారు, హస్బెండ్ కానీ చాలా బాగా చేస్తామనేసి అయితే ఖచ్చితంగా అయితే మీకు కాంప్లిమెంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంక మంచిగా ఇంక ఇడ్లీకి కావాల్సిన పిండి ఎంత కావాలో అంత ఒక్కటే తీసేసుకున్నాను. ఇంక మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ చూడండి, నా కబోర్డ్లు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. మొన్న క్లీన్ చేసుకున్నాను కాబట్టి చూడండి ఎంత నీట్గా ఉందో. విండోస్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ కూడా ఎంత నీట్గా ఉందో అనేసి అయితే మీకు అంతా మళ్ళీ ఒక్కసారి అయితే అట్లా ఒక లుక్ చూపిస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా కబోర్డ్లో అయితే ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మంచిగా అయితే ఇంకా ఇడ్లీ ప్రిపరేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇడ్లీ కోసం అయితే నేను ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తాను ఫ్రెండ్స్. మంచిగా ప్లేట్లకి అయితే ఆయిల్ బాగా రాసేసుకొని తర్వాత ఇడ్లీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే మంచిగా ఏం అతుక్కోకుండా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు. మనం అలాగే డైరెక్ట్గానే వేసామనుకోండి, ఇంక అందరికి తెలిసిందే కదా మనకి ఆడవాళ్ళకి ఇడ్లీలు ఎలా చేసుకోవాలనేసి. సో ఇలా మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసేసి నేను ఇంకా పిల్లల కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి మాకు ఇంకా అందరికి వచ్చేస్తాయి అనేసి ఇంకా మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మొత్తం ఇంకా అన్ని ప్లేట్లు పెట్టేద్దాం ఇడ్లీ అని అయితే డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. లేకపోతే ఖచ్చితంగా ఒక 2 ప్లేట్లన్నా ఖాళీ పెట్టేదాన్ని అనమాట. ఎప్పుడు ఇంక మా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి అందరికి టిఫిన్ కావాలనేసి అయితే నేను ఇక్కడ అన్ని ప్లేట్లకి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. అక్కడ ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేస్తాను. వేడి నీళ్ళు బాగా హీట్ అయిపోయినాయంటే మా బాబు పాప వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ పోసుకుంటామంటే వాళ్ళకి ఫ్రెండ్స్. ఈ నీళ్ళ కాడే పెద్ద తలనొప్పి వస్తుంది ఫ్రెండ్స్ నాకు రోజు ఎర్లీ మార్నింగ్. లేరా స్నానం చేద్దామన్న మా బాబు కంటే లేదు చెల్లినే చేసుకోవాలంటాను ఫ్రెండ్స్. సరే అమ్మ నువ్వు చేసుకుంటే ఎప్పుడు నేనే చేసుకోవాలా మమ్మీ, అన్నయ్యం చేసుకోమాను అని పాప అంటుంది. సో ఇద్దరికి ఇట్లా వద్దులేని కాయను కూడా వేస్తాం ఫ్రెండ్స్. ఆ కాయను కూడా ఇంకెప్పుడు ఒకవేళ మా పాపకి పడింది అనుకో, నేను పోసుకున్నాను కదా మమ్మీ ఈరోజు అన్నయ్యనే పోసుకోమాను అనేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే ఇలాగే అల్లరి చేస్తారా? స్నానాలు కాడ నువ్వు ఫస్ట్ చేసుకో నేను ఫస్ట్ చేసుకో అని ఏమైనా గొడవ పడతారా? ఇలాగే కనుక చేస్తే నాకు ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలోనైతే. మా పిల్లలతో ఇదే ఫ్రెండ్స్, అసలు స్నానానికి కాడే వస్తుంది ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్. నేను ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకేమనను, సర్లేండిరా చేసుకోవద్దండి నేనైతే మీకు నీళ్ళు తోడను, నా పనిలో నేను బిజీ అయిపోతాను, ఇంక నీళ్ళు తోడని చూడండి అని చెప్తే ఇంకా అప్పుడు మా బాబు ఇంకా చెల్లిని
ఏంటి వెళ్ళి పోసుకోవచ్చు కదా బ్లెస్సీ, ఏంటి ఇట్లా చేస్తావంటే, నువ్వు పోసుకోవచ్చు కదా అన్నయ్య ఒక్కసారైనా ఫస్టు, ఎప్పుడు నేనే పోసుకోవాలని అయితే మా పాప అంటుందనమాట. ఇలా డైలీ మార్నింగ్ నాది ఈ నీళ్ళతో స్టార్ట్ అవుతుందనమాట. నీళ్ళ కాడ మా పిల్లలది నీళ్ళు స్నానాలు చేసుకుందరు లేయమ్మా అంటే ఇదే అనమాట వాళ్ళకి గొడవ. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది అలా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే ఇద్దరు చిన్న పిల్లలది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెప్పినట్టుగానే అన్ని ప్లేట్లు ఏం చేశాను, మంచిగా ఇడ్లీలు అయితే మొత్తం నింపేశాను పిండి, ఇంకా పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నేను మంచిగా వేరుశనగ విత్తనాలు అయితే వేయించుకొని పెట్టుకున్నాను కాబట్టి ఒక అరగంట వదిలేసాను. ఇంకా అదంతా ఆరిపోయిన తర్వాత మంచిగా ఆరిపోతే ఆ వేరుశనగ గుళ్ళకుండే మొత్తం పొట్టంతా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బాగా ఇంకా అడే కిచెన్లోనే చేరుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మనకేం సొంత ఇండ్లు కాదు, బయలు ప్రదేశంగా కింద ఓన్ హౌస్ ఉండి బయట ప్రదేశం అయితే అట్లా రోడ్డు పైకి పోయో కాలువల్లో పోయి అలా మన చిన్నప్పుడు కానీ మన అమ్మ వాళ్ళు కానీ ఇంటి ముందే కానీ చాట పట్టుకుని ఎంత బాగా చెరిగేవాళ్ళు ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు. ఆ మూమెంట్సే బాగుంటాయి. ఇక్కడ చూడండి కిచెన్లోనే చెరుక్కోవాలి ఏం జరుక్కున్నా. చూడండి నేను కిచెన్లోనే అంత పొట్టంతా చాటలో వేసేసుకొని మంచిగా బుడ్లు ఇత్తనాలు అయితే చెరుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా అదంతా కస ఉడిచేటప్పుడు అయితే ఉడుద్దాంలేనైతే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంక ఇక్కడైతే క్లీన్గా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీటిని ఇంకా అవన్నీ మగ్గించాను కదా ఫ్రెండ్స్, మంచిగా పచ్చిమిర్చి టమాటా అనేసి వాటన్నిటిని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అక్కడ ఇంకా బుడ్లు ఇత్తనాలు చెరిగి పెట్టేసుకున్నాను. ఇంకా అవి మగ్గించుకుని కూడా ఆరాలని అలాగే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా చట్నీ అయితే మిక్సీకి వేయలేదనమాట. ఆ లోపల ఇంకా మొత్తం కసువు అయితే చెత్తలు ఉడ్చుకొని వస్తున్నాను. ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ ముందు కూడా నేను రోజు ముగ్గు అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా నైట్ పూట అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో నైట్ పెట్టింది మళ్ళీ నైట్ తీసేస్తాను అనమాట. సో మంచిగా ఇప్పుడు తీసేయలేదనమాట. ఇంక ఇట్లా చుట్టుపక్కల ఉడుస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా నేను ముగ్గు వేసేది అయితే మీకు వీడియోలోనైతే పెడతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇంక ఇది అసలు షూట్ చేసుకోలేదు. ఇంకా మా పాప తీయండి ఎవరైనా అని అంటే ఇంకా హోంవర్క్ ఉంది మమ్మీ రాసుకోవాలి మమ్మీ అంటే సరేలే అనేసి అయితే ఇంకా నేను వేసేసి కావాలంటే ఓన్లీ ఇంక ముగ్గు చెట్టునైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా. చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ చందుని మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే ఏం చేయాలి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి ఫ్రెండ్స్. అలా కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చి చేరుతుంది. మొట్టమొదటిగా అయితే మీరు నా వీడియోని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదే అనమాట. చూడండి ఇక్కడైతే అంతా ఊడ్చేస్తాను అక్కడిది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడే కుప్పు చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇదంతా గాలికి పోతుంది కాబట్టి కిచెన్లోనే కుప్పు చేసేసి ఇంకా హాల్ లేదంతా మళ్ళీ అలా ఊడ్చేసుకొని అంతా అయితే పడేస్తే ఇక్కడితో ఈ పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత చట్నీ అయితే మిక్సీకి వేయాలన్నమాట. ఇంకా ప్రతి ఇంటి ఇల్లాలకి ప్రతి అమ్మాయికి ఎర్లీ మార్నింగ్ లేస్తేనే కసలు ఊడ్చుకోవడం, చెత్తలు ఊడ్చుకోవడం, ఇంటి ముందు వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం ఇవే కదా ఫ్రెండ్స్. నాకైతే ముగ్గులు పెట్టుకోవాలన్నా రంగులు వేసుకోవాలన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంటి ముందు వాకిట్లోనైతే. సో ఎప్పుడు పెట్టుకుంటానా అనుకునేదాన్ని. అక్కడ బాడీ ఉన్నప్పుడు అలాగే ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది అపార్ట్మెంట్ కదరా మళ్ళీ ఏమనుకుంటారు ఇంత ప్లేస్లోనే అనుకుంటే పక్కన వాళ్ళు కూడా ఏమనలేదు. పెట్టుకో లీలా పెట్టుకో, ఏం కాదు అస్సలు ముగ్గు ఇంకా వాకిట్లో పెట్టుకుంటే అంతకన్నా నా పెట్టుకో ఏమనం మేము అన్నారు. ఇంక సో హ్యాపీగా అనమాట. మంచిగా అదింత ప్లేస్లోనైతే ఎర్లీ మార్నింగ్ లేసేసి నీళ్ళు చిమ్మేసుకొని మంచిగా తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చూసారా ఎలా పొగలు వస్తున్నాయో. ఒకసారి అలా ముట్టి చూసామనుకోండి బాగా అయిపోయింటే ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇడ్లీలు అయితే మంచిగా ప్రిపరేషన్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి అలాగే పెట్టాను. ఇంకా చట్నీ అయితే మిక్సీకి వేయలేదు, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకోకూడదు కాబట్టి మంచిగా పచ్చిమిరపకాయలు అయితే చల్లగా అయిపోయినాయి అనేసి అయితే అట్లే పెట్టేశాను అనమాట. సో అవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీకి ఇంకా గుడ్లు ఇత్తనాలు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనుకో చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా నా డైలీ రొటీన్ అయితే మీకు ప్రతిరోజు వీడియో రూపంలోనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా డైలీ రొటీన్ నేను ప్రతి పూట ఏం చేస్తున్నాను, పొద్దున ఎర్లీ మార్నింగ్ ఏం చేశాను, మధ్యాహ్నం వంట ఏం చేశాను, ఒకవేళ నైట్ వీడియోలు కూడా పెడతాను ఫ్రెండ్స్. నైట్ ఈవినింగ్ టైం డిన్నర్ ఏం ప్రిపరేషన్ చేశాను, ఇలా ఏ వీడియో అయినా కూడా నేను మీకు నచ్చే విధంగా తీసి నేను చేసే ప్రతి పనిని అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ చందునైతే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి. మీ సబ్స్క్రైబర్లు సపోర్ట్ ఉంటేనే ఫ్రెండ్స్ యూట్యూబ్లోనైతే రన్ అవ్వగలము. నేనైతే ఏదో టైం పాస్ అట్లా పెడదామని అయితే రాలేదు ఫ్రెండ్స్. మంచిగా కష్టపడదాం. నేను కూడా ఒక 2 రూపాయలు ఖచ్చితంగా నా కష్టంతో నేను అంటూ సంపాదించుకొని చూడి నేను ఒక 2 రూపాయలు సంపాదించుకున్నాను
అని అయితే ప్రూఫ్ చేసుకోవాలని అయితే గట్టిగా ఉన్నాను ఫ్రెండ్స్. అస్సలు పట్టు వదలని విక్రమార్కులనైతే నేను ముందుకు పోతూనే ఉంటాను ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా రాని సక్సెస్. నా ప్రయత్నం అయితే నేను వదలను ఫ్రెండ్స్. ఇలాగ పెడుతూనే ఉంటాను వీడియోలు. ఎప్పుడు పెరుగుతారో ప్రేక్షకులకి ఎప్పుడైతే నేను నచ్చుతానో అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే. ఆ సబ్స్క్రైబ్స్ ఆలోచనే మర్చిపెడదాము. ఫస్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాం. చూస్తూ ఉండేవాళ్ళ ప్రేక్షకులకి నచ్చుతుంది. ఎందుకంటే నేను కూడా ఎన్నో చూస్తుంటాను ఫ్రెండ్స్. మంచిగా వీడియోస్ చూస్తుంటాను, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. నచ్చే కదా చేసుకునేది. సో మనం ఏది అంత తొందరగా సక్సెస్ అయితే రాదు ఫ్రెండ్స్ ఎవ్వరికి. ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని తీసుకోండి, అంత తొందర వాళ్ళకు కూడా సక్సెస్ అయితే వచ్చిండదు ఫ్రెండ్స్. 1 year 2 years అయితే కష్టపడింటారు. ఏదో ఒక లక్ దేవుడు కొంచెం మంచిగా ఆశీర్వదించినాడు అనుకోండి, ఒక తన చల్లని చూపు మన పైన అలా చూశాడు అనుకోండి, వితిన్ ఒక్క వీడియోతో కూడా వైరల్ అయిపోతాం అనేసి అయితే ఆ నమ్మకం ఫ్రెండ్స్. మంచిగా వైరల్ అయిపోయి మంచిగా వ్యూస్ వచ్చేసి అప్పుడు మనకి అదృష్టం అనే దేవుడు మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటే వస్తుంది. కాబట్టి మన ప్రయత్నం అయితే మనం వదలకూడదు. మనం ఏం ప్రయత్నం చేయకుండా, ఏం కష్టపడకుండా సక్సెస్ రావాలి, వెంటనే నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అని అయితే ఆ హోప్స్ అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. కాబట్టి మంచిగా వీడియోస్ అయితే పెట్టాలి అనేది అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఇట్లా వీడియోలు తీయడం, నా కష్టాన్ని, నేను పడే ఇంట్లో చేసే ప్రతి పనిని ప్రేక్షకులకు చూపించాలి. ఎంత చదువుకున్నా, ఏం చదువుకున్నా కూడా ఒక హౌస్ వైఫ్గా ఎన్ని పనులు చేసేటివి ఉంటాయి అనేసి అయితే మీకు చూపించాలని అయితే మంచిగా యూట్యూబ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను నా ఛానల్ తెలుసు కదా ఫ్రెండ్స్, చందు వ్లాగ్స్. కాబట్టి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మంచి గట్టి చట్నీ కదా ఫ్రెండ్స్. ఇది ఏం చేసేస్తానంటే నేను మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ కావాల్సినంత ఒకటి తీసి ఒక గిన్నెలో వేసేసుకొని అదొక్కటే తింటామన్నమాట ఇడ్లీలోకి. ఇది మాత్రానికి మళ్ళీ రేపు ఇడ్లీ వేసుకుంటే ఇంకా చట్నీ చేయాలనే టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి. సో హ్యాపీగా అయితే ఇంక చట్నీ తీసి బయట పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో నుంచి, కూల్ తగ్గాలనేసి, చల్లగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మంచిగా వేడి నీళ్ళు మరుగుపెట్టుకొని చట్నీ అయితే జోరుగా చేసేసుకొని నీళ్ళు కలుపుకొని మంచిగా అలా అయితే తింటామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే చట్నీలకు కావాల్సిన నీళ్ళను కూడా నేను హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గట్టిగా తినలేం కాబట్టి ఎవరు ఇడ్లీలోకి కానీ. కాబట్టి కొంచెం నీళ్ళు కలిపేసుకుందాం అనేసి అయితే అక్కడ వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా. ఈరోజు ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో ఇడ్లీ చట్నీ అనమాట. పిల్లలకైతే నీళ్ళు తోడిచ్చాను ఫ్రెండ్స్. ఇంకా చిల్డ్రన్స్కి మంచిగా ఇంకా వాళ్ళు ఒక్కొక్కరికి అయితే స్నానాలు చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత మంచిగా ఇంకా అంత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా పని ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ స్నానం చేసుకోవడము ఓపుకుంటే ఇంకా అప్పుడే చేసేసుకుంటాను. వెంటనే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే స్కూల్కి పోయే లోపలే చేసుకుంటాను ఫ్రెండ్స్. లేదంటే ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మాప్ పెట్టుకొని అదంతా పనులు అయిపోయిన తర్వాత అయితే చేసేసుకుంటాను అనమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్, నా డైలీ వ్లాగ్స్. మీకు ఎప్పటికప్పుడైతే ఎంటర్టైన్ చేస్తాను ఫ్రెండ్స్ అప్లోడ్ చేస్తూ. సరే, నా వీడియోస్ మీకు మోటివేషన్గా ఉండే విధంగా కూడా తీస్తాను ఫ్రెండ్స్ అప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్, కానీ ఓపిక లేక లేకపోతే ఇంట్రెస్ట్ లేక అలా ఉంటారు. ఏమవుతుందంటే ఇలాంటి వీడియోలు చూడడం వల్ల అరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు వీడియో కోసమేనే కాదు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లో రెగ్యులర్గా చేసే పనులే ఇవి. కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే మేము షూట్ చేసి పెడుతున్నాం అంతే, అది వీడియో కోసం అయితే నేను తీయం కదా. ఇంక మేము చేసే పనులు ఏం చేస్తామన్నమాట, చూపిద్దాం. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామో ఆడియన్స్కి చూపిద్దాం మన కష్టాన్నే. ఒక ఇల్లాలిగా, ఒక ఇంటి ఇల్లాలిగా, హౌస్ వైఫ్గా ఉండి కూడా ఎన్ని పనులు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి అన్ని సమకూర్చి వాళ్ళని పంపిస్తేనే కదా ఫ్రెండ్స్ ఇల్లు సాఫీగా సాగేది. సో అలా ఉంటుందన్నమాట ప్రతి ఇల్లాలి పనులు. సో నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా చట్నీ కూడా నీళ్ళు కలిపేస్తాను ఫ్రెండ్స్, మంచిగా అయితే అయిపోయింది. ఇంక ఇడ్లీలన్నీ ఎన్ని కావాలని అందులోంచి తీసేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అవన్నీ కడిగేసుకోవాలి సింక్లో సామాన్లు. ఇంకా మా ఆయన కూడా నిద్ర లేచేసాడు. తర్వాత ఇంకా పిల్లలకైతే మంచిగా అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, మా బాబుకి మా పాపకి అనమాట. ఇడ్లీ చట్నీ 2 ప్లేట్లోనైతే మంచిగా సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగా ఒక మురకాయ విరుచుకొని తిన్నాను ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. అప్పుడే తినాలనిపించింది నాకు కూడా, కానీ తినలేదు. కాఫీ తాగదామనేసి ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి ఏమండి కాఫీ పెట్టినా అంటే పెట్టు తాగదాం, నువ్వు తాగినావా అన్నాడు. లేదండి నేను తాగలేదంటే అయితే ఇద్దరు కలుపు తాగదాం అన్నాడు. ఇంకా సో అనేసి ఇద్దరికైతే మంచిగా బ్రూ కాఫీ అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ బ్రూ కాఫీ అయితే ఇంకా నేను మా ఆయన కూర్చొని మంచిగా తాగుతాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అండి. బాయ్ ఫ్రెండ్స్.